ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. నేను మీ ససి. ఇవాళ అయితే మనం నెల్లూరు స్పెషల్ అండి మునక్కాయ విత్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా ఏం తరగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ వేసుకుందాము. ప్రతి వంటకంలో కర్రీ లీవ్స్ ఆనియన్స్ తర్వాతే వేస్తున్నాను ఏంటో అని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్లో వేస్తే అవి కొందరికి మాడిపోవడం అట్లా అవుతుందండి. అలానే కాదు, మనం ఆనియన్స్ తర్వాత కనుక కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవ్వకుండా ఉంటాము. తర్వాత ఒక 4 టమాటాస్ తీసుకున్నానండి. అవి కూడా కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ హిమాలయన్ రాక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు అది కాకుండా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినవి. ఇలా మగ్గిపోయి జ్యూసు రిలీజ్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కారం అయితే ఈ టీ స్పూన్ అండి, చిన్నది. ఈ టీ స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నాను. ఇది జనరల్గా ఆడవాళ్ళకి టేస్ట్ తెలిసిపోతుంది కాబట్టి క్వాంటిటీస్ ప్రతిదానికి కరెక్ట్గా చెప్పాలని లేదు, ఏదైనా స్పెషల్ వంటకం అయితే తప్ప. నెక్స్ట్ ఇప్పుడు ములక్కాడలు యాడ్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారం అంతా ములక్కాడలు పట్టేలాగా కలుపుకుందాము. ఇది చూడడానికి మీకు సింపుల్గా అనిపించచ్చు కానీ చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి చింతపండు అండి. చింతపండు నేను ఒక 100 గ్రామ్స్ ఏమో తీసుకొని ఉంటాను. అది నాది చింతపండు అంత పులుపు ఏమి లేదండి, అందువల్ల నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా ఉంటే మనకి ఒక 50 to 70 గ్రామ్స్ తీసుకోండి. మన కర్రీలోకి కూడా కావాల్సిన వాటర్ ఇంకొక ఎక్స్ట్రా 1 గ్లాసు అప్పుడే చింతపండులోనే కలిపేసుకొని అంతా ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అంతా ఇలా దగ్గర పడిపోతుంది. తర్వాత ఇక్కడ చూసారా, నేను ఇలా ఘాట్లు పెట్టి ముందుగా ఎగ్స్ ఉడికించుకొని ఉంచుకున్నాను. వాటిని ఈ కర్రీలో కలిపేసుకుందాము. ఈ కర్రీలో కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా కమ్మగా ఉండే మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి సింపుల్గా ఉందని తక్కువ అంచనా అనుకోవద్దు, ట్రై చేసి చూడండి. సో మనకి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాజ్ యూజువల్ లాస్ట్లో కలుపుకుంటాం కదా ఫ్లేవర్ కోసం. సో ఇదండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వన్. బై బై నౌ.